మనలోని కఠినత్వాన్ని తొలగించుకుని సున్నితమైన మనసు కలిగిన వారి వలె ఉండాలని దేవుని వాక్యం చెబుతోందని ఎవాంజలిస్ట్ అల్బర్ట్ అన్నారు. భీమునిపట్నం యాత కుమ్మరిపాలెంలో జరిగిన సువార్త ఉజ్జీవ మహాసభలు విజయవంతమైన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతా కూడికలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవుని యందు భయభక్తులు గలవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తోందని, అందుకు తగ్గట్టుగా మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలన్నారు. ప్రతి ఏటా జూలై 8, 9, 10 తేదీల్లో క్రమం తప్పకుండా ఘనంగా నిర్వహించే సభల ద్వారా దైవ సేవకులు ఇజ్రాయేలును దేవుడు బహుబలంగా వాడుకుంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా బెరాకా కొత్త నిబంధన సంఘం కొరకు, వారి కుటుంబం కొరకు దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ రాత్రి నీ దాసుని కుటుంబం సంఘముతో కలిసి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలయ్యా. హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును. మన బలిపీఠాలు మనం పునరుద్ధరించుకుందాం. మన బలిపీఠాలు మనం కట్టుకుందాం. మన యొక్క కఠినత్వము నశించిపోవునుగాక. మన యొక్క చంచల బుద్ధి పోవునుగాక. మన యొక్క కఠినత్వము బుక్కైపోవునుగాక. మనము ఒక సున్నితమైన సెన్సిటివ్ పీపుల్ గా, ఒక స్పందించే ప్రజలుగా, ఎంతో సెన్సిటివ్ గా మనం తయారవ్వాలి. కఠినత్వము ఎంత నాశనాన్ని తీసుకొని వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్యం జీవం, దేవుని వాక్యం మీరు విన్నారు. మరొకసారి మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా సమర్పణ రెట్టింపు అవ్వాలని, నా ప్రార్థన అనుభవం రెట్టింపు అవ్వాలని, నా యొక్క ఆరాధన రెట్టింపు అవ్వాలి. నేను నీతో ఐక్యపరచబడాలి, నీ నిబంధన నిలపాలి, నీ కట్టడలను నేను అనుసరించాలి, నీ న్యాయ విధిని నేను నిలబెట్టాలి, నీతో ఐక్యపడాలి, నీకు నేను దగ్గరగా సమీపంగా వెళ్ళాలి. అటువంటి ఉన్నతమైన భక్తిలోనికి దేవుడు మనందరినీ నడిపించునుగాక. ప్రార్థన సహకారం ఎంతో చక్కగా అందించారు. వారి ప్రార్థన, అలాగే PWA సేవకులు చాలా మంది మా యొక్క సభల కోసము వాటికి అనేక మంది విషయంలో చాలా చక్కని రీతిలో సహకరించారు. ఈ యాత కుమ్మరిపాలెంలో మేము రక్షించబడింది మా కుటుంబం అండి. ఆ కుటుంబము ఈ రీతిగా గొప్ప కార్యాలను చూస్తున్నామంటే మా యందున్న దేవుడు కృప. ఈ రాత్రి నీ దాసుని కుటుంబం సంఘముతో కలిసి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలయ్యా.